హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత రోజా గారు చెన్నైకి జంప్ అయిపోయారు అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సార్, అంటే నిజంగా రోజా గారు మరి చెన్నై వెళ్ళిపోయారా? ఎందుకు మరి ఎలక్షన్ ఫలితాల తర్వాత ఆమె ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెట్టడాలు కనిపించడం ఇవేమీ జరగలేదు. సో ఈ వార్తలకి ఇది బలం చేకూరింది. మరి ఆమె చెన్నైకి వెళ్ళిపోయారా? ఎందుకు వెళ్ళిపోయినట్టు? అంటే రోజుకి ఏమైందంటే కొడాలి నాని పరిస్థితి, అంటే మగ కొడాలి నాని అనుకోవాలన్నమాట. అవన్నీ తిట్టకుండా బూతులు తిరుగుతూ డ్యాన్సులు వేస్తూ అవమానకరమైన మాటలు, అన్కంపేరబుల్ మాట. అంటే వాడిని దరిద్రుడు అని చెప్పిందండి పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు దరిద్రుడు అని తిట్టినప్పుడు జనసేన ఊరుకుంటారా? నగిరిలో ఉంటే ఏ రెక్కగా రెక్క తీసేస్తారు, ముక్కలు చేసేస్తారు. కనుక చాలా అంటే తిరస్కారం నగిరిలో కనిపించింది. సంబరాలు చేసుకున్నారండి రోజా ఊడిపోయిందని, మతాపులు కాల్చుకున్నారండి రోజా ఊడిపోయిందని. విషయం అన్నమాట. ఆల్మోస్ట్ ఎవరు కూడా అంత నీచమైన భాష, అంత నీచమైన పదాలు ప్రయోగించరు. ఇవన్నీ ఆవిడకి ఆస్తే, అంటే అన్ని కౌంటు. బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు వేసుకుంటాం కదా, అలా రోజు అకౌంట్లో ఏమున్నాయంటే దరిద్రుడు, ప్యాకేజీ స్టారు, ఇలాంటివి ఉంటాయన్నమాట. అవన్నిటికీ సమాధానం చెప్పుకోమాట. అయితే ఇక్కడ ఏంటంటే రోజా ఈ 5 ఏళ్ల కాలంలో బాగా సంపాదించింది. ఇప్పుడు కొత్తగా మినిస్టర్ అయ్యే పరిస్థితి ఏం లేదు. మళ్ళీ వీళ్ళు పరిపాలన బాగుండి ఏదైనా కొంచెం బాగా 2 ఏళ్ళలో తెలిసిపోతుంది కదా, వాళ్ళకంటే విరుద్ధం దండగరా జగనే బాగా చేశాడు అనుకున్నారనుకోండి, అప్పుడు వచ్చేస్తుంది. మళ్ళీ పార్టీ రిజైన్ చేయదు, అలాగుంటే అట్టే పెట్టుకుంటుంది. ఆ జగనే బాగుండంటే మళ్ళీ వచ్చి వైసీపీలో చేరుతుంది. లేదు మొత్తానికి ఎలాగైనా పవన్ కళ్యాణే ఎంత నిజాయితీగా పనిచేస్తాడంటే ఆ దగ్గరికి కాలు పట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ తాలూకు కూటమిలో, అంటే పవన్ కళ్యాణ్ తాలూకు పార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతుంది అన్నమాట రోజా గారు. తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరుతుంది. అదే పవన్ కళ్యాణ్ పార్టీ అంటే జనసేన పార్టీ కదా, చేర్చుకోవాలి కదా సార్. లేదండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ముద్రగడ పద్మనాభం ఉన్నాడండి. ఏముంది, ఆయన కానీ ఓడించకపోయినట్టయితే నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అన్నాడండి. ఆయన మార్చుకోవడానికి సిద్ధమే. ప్రజలు ఊరుకోరు కదా, అంత గొప్ప పెద్ద మనిషి కదంటే ముసలైపోయాడు, బాగుండదు అంటారు. అలాగే ముద్రగడ పద్మనాభం తాలూకు కూతురు క్రాంతి కదా, ఆపోజిషన్ లీడరే కదా. మరి ఆ క్రాంతి వచ్చి జనసేనలో కలవటం లేదా? వాళ్ళకి రాజకీయ నాయకుడికి సౌలభ్యం, గెలుపు ముఖ్యం అండి. అందువల్ల ఇప్పుడు ఎంతమంది ఏ పార్టీలో చేరుతారో మనం చెప్పలేము. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ప్రమాణ స్వీకారమే జరగలేదు. ఇక్కడ నగిరిలో ఈ జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పెట్టిన టార్చర్ పడలేక ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఆవిడని ప్రశ్నించే సందర్భాలు ఉన్నాయి. వీరందరూ టార్చర్ పడలేక బాగా సంపాదించింది కనుక మద్రాసు వెళ్ళిపోతే ఈ బాధ ఉండదు కదా. అక్కడ రజనీకాంత్ అభిమానులు తరిమి కొట్టినట్టు ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు తరిమి కొడుతుంటుంటే చెన్నై వెళ్ళిపోతుందన్నమాట. చెన్నై వెళ్ళడం కాదు, చెన్నై జంప్. చెన్నైలో కూడా తమిళ పాలిటిక్స్ లో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. బాధ సార్ పట్టుకొని. తమిళ పాలిటిక్స్ ఎంత సులువు కాదు. ఒక్కొక్కడు మైకిస్తే 1 అవర్ మాట్లాడుతుంది తెలుసా. అక్కడ మనకి చెన్నైలో ఎలాంటి వాతావరణం అంటే చుట్టూ 10 మంది ఉంటారు. ఒక సముద్ర హోరుతో జనాలు ఇస్తారా, జనసేన పార్టీకి వస్తారు కదా, అలాగా ఆ ఉన్నోళ్ళు 10 మంది సోదరి మోహన్లాగా అంటారన్నమాట. ఆగండి, కూర్చోండి అంటారన్నమాట. అలాగైతే అంత మేనియా అన్నమాట. ప్రజలంటే అంటే ఆ మౌత్ పీసు దొరికిన కాంచి గంటల తరబడి వాయించేస్తారు. ఆ వాయించడం ఎలాగంటే పుట్టు పూర్వోత్తరాలు ఆయన జీవిత కథ అంతా చెప్తే కానీ అక్కడ మైక్ వదలడు. అందుకే తమిళనాడులో సభలకు వెళ్తే కష్టం. ఏ మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 3 గంటలు అవుద్ది. ఇప్పుడు మనం సభకు నమస్కారం అంటాం, మరి ఎవరిని తరచం. అలా కాదు, 30 ఎదురు కూర్చున్న వాళ్ళేమో 5 6 ఉంటారు.
ఈ స్టేజ్ ఎక్కిపోయిన 30 మంది ఉంటారు, ఎదురు కూర్చున్న వాళ్ళు 5 6, స్టేజ్ ఎక్కిన వాళ్ళు అందరూ 30 మంది. ఈ 30 మందిని పరిచయాలు చేయాలన్నమాట. అది అంత దారుణంగా ఉంటుంది. అక్కడ మామూలు కాదండి, తమిళ రాజకీయాలు అమ్మ అమ్మ అంటారు, పొడి చేస్తారు అంతే. వాళ్ళు తేలరు, మళ్ళాగా బాహాటంగా వార్నింగ్లు ఇవ్వరు. అమ్మ అప్పుడే అంటారు, పాదాలు నమస్కారం చేస్తారు, పొడి చేస్తారు అంతే. ఆ తమిళ రాజకీయాలు ఈవిడకి తట్టుకోండి. సార్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఇప్పుడు రోజా గారి పరిస్థితి ఏంటంటారు? మరి ఇక్కడే ఏపీలో ఉండి ఫైట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా జగన్ గారితో కలిసి? ఎందుకు ఏపీలో ఉండి ఎందుకు, హైదరాబాద్ వచ్చేస్తుంది, మణికొండలో ఇల్లు ఉంది కదా, మళ్ళీ జబర్దస్త్కి వచ్చేస్తుంది. అంటే జబర్దస్త్ కూడా నువ్వు వద్దని చెప్పినట్టుగా విన్నాను నేను. అంటే అమ్మాయి క్రేజ్ ఉన్నప్పుడే కదా పెడతారు, నువ్వు వద్దు అని చెప్పినట్టు విన్నాను. ఇంద్రజ వెళ్ళిపోతున్నట్టు కూడా విన్నాను. మరి ఎవరు వస్తారో తెలీదు. వచ్చినట్టయితే ఆవిడ మొత్తానికి ఇక మళ్ళీ వాళ్ళని కొంచెం ఏదో రిక్వెస్ట్ చేసి చేస్తానండి, ఈ సంస్థ నాది, నా మాతృ సంస్థ, ఇప్పుడు నా మనసు బాగలేదు, కనీసం నీ బతకడానికైనా చేసుకుంటాను అని ఏదో చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.